పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. వెల్కమ్ టు లవ్లీ తెలుగు ఛానల్ శ్యామ్. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఆగస్టు 29వ తారీఖు పునీత బప్తిస్మ యోహాను గారి శిరశ్ఛేదన పండుగ జరుపుకుంటూ ఉన్నాం. బిహైండింగ్ ఆఫ్ సెయింట్ జాన్స్ బాప్టిస్ట్. యోహాను గారు గురించి చెప్పుకోవాలి అంటే మనం జ్ఞాన స్నానాలు ఇచ్చినటువంటి ప్రవక్త, క్రీస్తుకు ముందుగా పంపబడినటువంటి దూత, హతసాక్షి. క్రీస్తు శకం 29వ సంవత్సరంలో పునీత బప్తిస్మ యోహాను గారు జెరూసలేము పవిత్ర నగర దాపులోని అయ్యున్ కరీం అనే ఊరిలో జూన్ 24న జన్మించారు. తండ్రి పూజారి అయినటువంటి జకరియా, తల్లి ఎలిజబెత్తమ్మ గారు. ఈ ఎలిజబెత్తమ్మ గారు మరియ తల్లి యేసు ప్రభువుని కన్న మరియ తల్లికి చాలా అత్యంత దగ్గరి బంధువురాలన్నమాట. యూదయ సీమలో క్రీస్తు శకం 29వ సంవత్సరం వరకు ఎడారిలో ఒక ఋషిగా జీవించినట్లు చరిత్ర చెబుతుంది మనకి క్లుప్తంగా. యోర్దాను నది తీరంలో ఆయన సంచరిస్తూ రాబో క్రీస్తు దేవుని గూర్చి ప్రవచిస్తూ పశ్చాత్తాపులు కండి, దైవరాజ్యం సమీపింపబోతుంది అని అరిచి గగ్గోలు పెడుతూ ఆయన పలికేవారన్నమాట. ఎందరో ప్రజలు ఆయన మాట విని తరలి వచ్చేవారు. క్రీస్తుకు కాబోయే శిష్యులు కూడా వారి మాటలు విన్నవారే. యేసు ప్రభువుకు జ్ఞానస్నానం ఇచ్చింది కూడా ఈ బప్తిస్మ యోహాను గారే. ఆ సందర్భంలో ఇదిగో నేను దేవుని గొర్రెపిల్ల, లోక పాపాలని తొలగించేవారు అని ప్రకటించారు. యోర్దాను నది ఒడ్డు పొడవునా సంచరించి ప్రబోధించారు. పునీత మార్కు సువార్తలో బప్తిస్మ యోహాను గారి మరణం గురించి స్పష్టంగా పేర్కొనబడింది. ఆనాటి పాలకుడైనటువంటి హేరోదు రాజు గారు అందగత్తె అయిన తన తమ్ముడి భార్య అయిన హేరోదియాను అక్రమంగా అంటే విరుద్ధంగా పెండ్లి ఆడటంని యోహాను గారు ఆక్షేపించారు. అంటే సరిదిద్దుకోమని, నువ్వు నడిచే నడవడిక మంచిది కాదు, సరిదిద్దుకోమని చెప్పి ఆవిడకి చెప్పడం జరిగింది. అయితే అదే జరిగితే ఆ రాణి హోదాకు భంగం కలుగుతుందని చెప్పేసి చాలా ఉళ్ళు బుద్ధితో చాలా కఠినంగా ఆమె మనసులో ద్వేషం పెంచుకుంటూ యోహాను గారి మీద జీవిస్తుంది. అదే సమయంలో కుట్ర చాలా అంటే ఏదైనా ఆ యోహాను గారిని ఏదో చేయాలని అన్నటువంటి కుట్ర పనుతూ ఆవిడ ఆలోచనలు చాలా చెడ్డవిగా చేసుకుని ఆవిడ జీవిస్తూ ఉంది. ఇదే తరుణంలో హేరోదు గారు రాజుగారి ఆయన జన్మదినం సందర్భంగా ఈ ఎవరైతే హేరోదియా అనే తన కుమార్తె సలోమి చేత అద్భుతంగా నాట్యమాడ ప్రమాయించిందనమాట. ఆ సందర్భంలో అదే రోజు రాజుగారు ఒక కోరుకోమన్నారు. ఎవరిని? ఈ సలోమి. అయితే హేరోదు రాజుగారి మాట చొప్పున ఆ బాలిక సలోమి యోహానును శిరచ్ఛేదనం గావించి తల తెచ్చి ఇమ్మని కోరినట్లు లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. తన పంతం నెరవేర్చుకుంది.
ఎవరు? ఈ హెరోదియా అనే రాణి తన పంతాన్ని నెరవేర్చుకుంది. ఒక తప్పు మరో తప్పుకు, అనేక తప్పులకు దారితీస్తుందంటే ఇలాగే అన్నమాట. బప్తిస్మ యోహాను గారు క్రీస్తు శకం 29వ సంవత్సరంలో ఆగస్టు 29న మరణించినట్టు యోహాను శిరశ్ఛేదన సంఘటనాన్ని ఒక ఉత్సవంగా మన శ్రీసభ కొనియాడుతూ ఉంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆయన మరణం యేసు ప్రభుని మరణానికి పోలి ఉండటమే ఇందుకు కారణం. యేసు వలె యోహాను గారు కూడా మౌనంగా, నిస్సహాయంగా మరణాన్ని స్వాగతించారు. చిన్న నెపంతో పగ, ద్వేషం, మానవ పిరికితనం, క్రూరత్వంతో ఆయన బలి అయిపోయారు. విపరీతమైన విడ్డూరమైనటువంటి పరిస్థితులు సంభవించిన వారి మరణం దైవం పట్ల పరిపూర్ణ విశ్వాసాన్ని, విధేయతని ప్రకటించింది. చెడు అన్యాయాలు కలగలిసి మానవ హృదయాన్ని నలగగొట్టి పిండి పిప్పి చేశాయి. ఈ సందర్భంలో నా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, యోహాను గారి గురించి ఇంకా క్లుప్తంగా మీకు కొన్ని విషయాలు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను గారు జననం లోకరక్షకుని రాకకు సంకేతం. బాలయేసు జననానికి బీజమని చెప్పాలి. ఆయన చేసినటువంటి తొలి శబ్దం క్రీస్తు జననానికి దారి చూపింది. ఆయన బోధనలు, హెచ్చరికలు ప్రజలలో స్ఫూర్తిని రగిలించి ప్రేరణ కలిగించాయి. ఎంతోమందిని దైవబాటలో నడిపించాయి. ప్రతి ఏటా జూన్ 24వ తేదీన మన తల్లి శ్రీసభ పునీత బాప్తిస్మ యోహాను గారి జన్మదినోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా కొనియాడుతూ ఉంది. ఈ మేరకు బాప్తిస్మ యోహాను గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సన్మనస్కుని సందేశం. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 25వ వచనం వరకు ధ్యానం చేసుకున్నట్లయితే, హేరోదు రాజు గారి పరిపాలనా కాలంలో యూదియా రాష్ట్రంలో జకరియా అనే యాజకుడు ఉండేవారు. అతని భార్య పేరు ఎలిజబెత్. వాళ్ళు దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో జీవించేవారు. అయినా సంతానం లేకపోవడం వారికి పెద్ద బాధ అయ్యింది. పైగా ఇద్దరు వృద్ధులు. ఒకనాడు జకరియా దేవాలయంలో పీఠం మీద దేవునికి సాంబ్రాణి పొగ వేస్తుండగా గాబ్రియేలు దేవదూత దర్శనమిచ్చి ఈ విధంగా చెప్పి ఉన్నారు: జకరియా, దేవుడు నీ మొర ఆలకించాడు. నీ భార్య గర్భం ధరించి కుమారుని కంటుంది. అతనికి యోహాను అని పేరు పెట్టాలి. అతడు నజరేయ ప్రాంతాన్ని పాలించి దేవునికి సేవలు చేస్తాడు. యోహాను ఏలియా అంతటి ఆత్మశక్తి కలవాడై ప్రభువునకు ముందుగా వెడలను, తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచును, అవిధేయులను నీతిమంతుల మార్గమునకు మరల్చును, ప్రభువు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమాయత్తపరచును అని లూకా గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 17వ వచనం కూడా మనకి తేటతెల్లం చేస్తూ ఈ ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, బాప్తిస్మ యోహాను గారిలో ఏలియా లక్షణాలను, కార్యాలను, ఆత్మను మనం చూడగలం. అదేవిధంగా యోహాను గారి జనన విషయానికి వస్తే, లూకా సువార్త 1వ అధ్యాయం 59వ వచనం నుంచి 65వ వచనంలో రీతిగా తేటతెల్లం చేస్తూ ఉన్నది. దేవదూత చెప్పినట్లే ఎలిజబెత్ అమ్మ
లోకాన్ని కంది. బిడ్డడు పుట్టినందుకు ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఆనందించారు. 8వ నాడు శిశువుకు సున్నతి చేసి జకరియా అని పేరు పెట్టబోయారు. కానీ తల్లి అతనికి యోహాను అనే పేరు పెట్టాలని చెప్పింది. కుమారునికి ఏమి పేరు పెట్టమంటావు అని తండ్రిని అడగ్గా మాట్లాడలేక మూగపోయిన జకరియా పలక మీద యోహాను అని రాసిచ్చాడు. కనుక బిడ్డకు ఆ పేరే పెట్టారు. వెంటనే జకరియా నాలుక పట్టు సెడలగా అతడు దేవుని స్తుతించాడు. అద్భుతంగా పుట్టినటువంటి ఆ బిడ్డడు తర్వాత ఎంత గొప్పవాడు అవుతాడో కదా అని ప్రజలు విస్తుపోయారు. అదేవిధంగా ఆయన పుట్టుకలో ఉన్నటువంటి పవిత్రత గురించి ధ్యానం చేసుకున్నట్లయితే యోహాను గారి మాతృగర్భంలోనే పవిత్రాత్మతో పరిపూర్ణంగా నింపబడ్డాడు. జన్మ, కర్మ, పాపంలో శుద్ధి చేయబడి ఆయన జన్మించారు. యెషయా ప్రవక్త తెలియపరిచిన విధంగా రక్షకుని రాక గురించి ప్రజలకు తెలియజేసిన వారిని ఆత్మీయంగా సిద్ధం చేయడానికి దేవుడు యోహాన్ను ఎన్నుకున్నారు అని యెషయా గ్రంథం 40 మనకు తేటతెల్లం చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడు, అదేవిధంగా యోహాను గారి బోధ, క్రీస్తు బహిరంగ జీవితాన్ని ప్రారంభించి బోధ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. అతనికి మార్గమున తయారు చేయడానికి బాప్తిస్మ యోహాను ముందుకు వచ్చాడనమాట. అతడు యోర్దాను నది సమీపంలో బోధను ప్రారంభించాడు. దేవుని రాజ్యం సమీపించింది, హృదయ పరివర్తన చెంది పుణ్య కార్యాలు చేయమని బాప్తిస్మము ఇచ్చేవాడు. సోదర ప్రేమను, పేదల పట్ల కనికరమును ప్రోత్సహించాడు. వస్త్రహీనులకు దుస్తులను, అనార్తులకు ఆహారమును ఇవ్వమన్నాడు అని లూకా సువార్త 3:11 కూడా మనం పవిత్ర గ్రంథంలో తెలియజేస్తూ ఉంది. ప్రజలలో అన్యాయాన్ని, అవినీతిని అరికట్టడానికి ప్రయత్నించాడు. నిర్ణయింపబడినటువంటి దానికంటే ఎక్కువగా పన్నులు వసూలు చేయడం మంచి పద్ధతి కాదని, అన్యాయంగా పరుల సొమ్మును దోచుకోకూడదని, ఉన్నదానిలో సంతృప్తి చెందమని ఉపదేశించేవాడు. దీని గురించి అయితే లూకా సువార్త 3:12 మనకు పవిత్ర గ్రంథం తేటతెల్లం చేస్తూ ఉంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, క్రీస్తుని గురించి బోధిస్తూ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు, నేను ఆయన పాద రక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను, నేను నీటితో మాత్రమే బాప్తిస్మిచ్చుచున్నాను, కానీ నా తర్వాత వచ్చు క్రీస్తు మిమ్మల్ని పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానం చేయించును, నాకంటే ఆయన శక్తివంతుడు, ఆయన లోక పాపములను పరిహరించి దేవుని గొర్రెపిల్ల అని ప్రవచించాడు. క్రీస్తుని మెస్సయ్యగా అంగీకరించి ఆయనను విశ్వసించేవారు నిత్య జీవమును పొందుతారు అని బోధించేవాడు. అదేవిధంగా యోహాను గారి జీవనశైలి చూసుకున్నట్లయితే, యోహాను తండ్రి గారు యాజకుడు. పూర్వం తండ్రి యాజకుడైతే బిడ్డలకు సైతం యాజకత్వం వారసత్వంగా లభించేది. కానీ యోహాను గారు యాజకత్వాన్ని విడనాడి ఎడారిలో సన్యాస జీవితాన్ని జీవించారు. ఉంటే రోమముల వస్త్రమును నడుము చుట్టి తోలుదట్టి కట్టుకొని సంచరించాడు. మిడతలను భుజించుచు అడవి తేనెను త్రాగుతూ జీవించాడు. వైరాగ్యాన్ని అవలంబించాడు. నిరుపేదగా జీవించాడు. ఉపవాసాలు ఉంటూ తపస్సు చేస్తూ ప్రార్థనలో నిమగ్నమై తన పరిచర్యకు సిద్ధపడ్డాడు. అదేవిధంగా క్రీస్తుకు బలమైన సాక్ష్యం.
మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం వరకు ధ్యానం చేసుకున్నట్లయితే, క్రీస్తునాథుడు తండ్రి చిత్తానుసారం బాప్తిస్మం పొందుటకు యోహాను గారి దగ్గరికి రాగా, నేనే నీ దగ్గర బాప్తిస్మం పొందవలసిన వాడను అని తనను తాను తగ్గించుకున్నాడు. ఇది దేవుని సంకల్పమని యేసుక్రీస్తు పలికినప్పుడు వినమ్రతతో విధేయించాడు. క్రీస్తు బాప్తిస్మం పొందిన తరువాత పవిత్రాత్మ పావుర రూపమున ప్రభువుపై వేంచేసి వచ్చుట కన్నులారా చూసి ధన్యుడయ్యారు. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందే నేను అధికముగా ఆనందించుచున్నాను అని క్రీస్తును ఉద్దేశించి ఆ యెహోవా తండ్రి పలికిన పలుకులు చెవులారా విన్నాడు. త్రిత్వైక సర్వేసుని ప్రత్యక్షపరిచే అద్భుత సంఘటనకు బలమైన సాక్షిగా యోహాను గారు నిలిచారు. అదేవిధంగా దుష్టత్వ ఖండన అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పడం యోహాను గారికి ఉన్న అతి ప్రత్యేకమైనటువంటి సుగుణాల్లో ఇది ఒకటి. అసలు సిసలైన దేవుని ప్రవక్త ఎవరంటే నిజాన్ని గుండె నిండా నింపుకొని ధైర్యంగా చెప్పేవాడు. నిర్భాగ్యులకు, నిరుపేదలకు, సామాన్య ప్రజలకు చెప్పవచ్చును, కానీ అధికారులకు నిజం చెప్పాలంటే వారి అహంతో ఆడుకున్నట్లే. వారిలో కొంతమంది సానుకూలంగా ఉండవచ్చు, లేకపోతే చాలా ఇబ్బందులు పెట్టి మనల్ని ఎన్నో రకాల ఇబ్బందులతో ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. కానీ కొన్నిసార్లు ప్రాణానికి ముప్పు కూడా కలిగే సందర్భం కూడా ఉంటుంది. అయితే యోహాను గారి జీవితంలో అత్యంత స్పష్టంగా స్మరించే సుగుణమే అధికారానికి, ముఖ్యంగా రాజుకు తన తప్పును వేలెత్తి చూపడం. హేరోదు రాజు గారు తన తమ్ముడు ఫిలిప్పు భార్య సౌందర్యవతి అయినటువంటి హేరోదియాను అక్రమంగా వివాహమాడాడు. అప్పట్లో ప్రజాస్వామ్యం అమలులో లేదు. రాజులు, సామంతరాజులు, సుంకరులు, అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టు ఉండేది ఆ రోజుల్లో. తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా చెప్పడం నిజమైన ప్రవక్త లక్షణం. అది ప్రాణానికి ముప్పు అయినా సరే హేరోదు చేస్తున్నది తప్పని, అది అవినీతి అని, అధర్మమని యోహాను గారు ఖండించారు. హేరోదు చేస్తున్న ఇతర దుశ్చర్యలను కూడా మందలించాడు. అందువల్ల హేరోదు రాజుకు యోహానును కారాగారంలో బంధించాలనని ఆజ్ఞాపించారు. కారాగారంలో బంధించారు. మరో సందర్భం శిరశ్ఛేదనం. యోహాను గారు తను మందలించినందుకు హేరోదు అతన్ని చంపించగోరాడు. కానీ ప్రజలకు భయపడ్డాడు ఆ రాజు. ఆ రోజు హేరోదు రాజు జన్మదినం. హేరోదియ కుమార్తె నాట్యం చేసి అతన్ని మెప్పించింది. రాజు నీవు ప్రమాణం చేశాడు. తల్లి ఆమెను యోహాను శిరస్సును అడగమని ప్రోత్సహించింది. ఆ బాలిక యోహాను శిరస్సును ఓ పళ్ళెంలో పెట్టి ఇప్పించమని రాజును కోరింది. అతడు అందరి ఎదుట మాట ఇచ్చినందున తప్పించుకోలేకపోయాడు. సేవకుని పంపి చెరలో ఉన్న యోహాను తల నరికించి తెప్పించి ఆ బాలికకు ఇచ్చాడు. ఆమె దానిని తల్లికి అందించింది. యోహాను శిష్యులు గురువు దేహాన్ని గౌరవపూర్వకంగా పాతిపెట్టారు. చివరిగా అజ్ఞానుల క్రూరత్వం కన్నా విజ్ఞానుల మౌనం సమాజానికి అత్యంత ప్రమాదకరం అనే నానుడి ఉంది. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. అది అత్యంత అన్యాయంగా, అప్రజాస్వామ్యంగా ఉంటుంది.
ప్రజాస్వామ్యంలో నాయకులను, ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు ఉంది. మానవ హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు సద్విమర్శలు చేస్తూ ఉంటారు. అయినా కథోలిక సంఘాలు, పెద్దలు సంఘ విద్రోహ శక్తులను, అప్రజాస్వామిక పాలనను విమర్శించడం చాలా అరుదు. మనతో ఉంటూ విశ్వాసాన్ని మరచి ఆజ్ఞలను మీరి జీవించే వ్యక్తులను ప్రశ్నించడం క్రమేణా తగ్గుతూ ఉంటుంది. ఇటువంటి సమయంలో బాప్తిస్మ యోహాను గారు మనకు మంచి మాతృకగా నిలుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి నా క్రైస్తవ సహోదరి సహోదరులారా, బాప్తిస్మ యోహాను గారు నిజమైనటువంటి ప్రవక్త, సామాజికవేత్త. చేసిన తప్పును హేరోదును మందలించి శిరచ్ఛేదనానికి గురి కాబడ్డారు. కానీ నిజాన్ని చెప్పడం ఆయన మరువలేదు. ముఖ్యంగా అధికారులను ప్రశ్నించడం మరువలేదు. అదే ఆయన సుగుణాన్ని మనం కూడా అలవరుచుకోవాలి. కళ్ళ ముందు జరిగే అన్యాయాలను, అక్రమాలను ముక్త కంఠంతో ఖండించాలి. అప్పుడే దేవుడు మనల్ని బహుగా ఇష్టపడతారు. అందరికీ పండుగ శుభాకాంక్షలు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరికీ వందనాలు.